పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు 25వ వర్ధంతి సందర్భంగా కేశవరాం సిమెంట్ పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు మరియు పీఏసీఎస్ చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి కార్మికులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించి ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్యర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్షవేణి శ్రీనివాస్, దాడి మహేష్, పోతుల ప్రసాద్, సందవేని రాములు, పుప్పాల రమేష్, ఎదునూరి నారాయణ, నగునూరి రమేష్, మేడకోని రమేష్, జేసీబీ శ్రీనివాస్, గుంపుల శంకర్, రాజారాం, ఎండి రఫీక్, సతీష్, మేడి రమేష్, భరత్ మరియు అధిక సంఖ్యలో పర్మనెంట్ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. పెద్దలు స్వర్గీయ దివంగత మాజీ స్పీకర్ అయినటువంటి దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా మా కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో మా కార్మికుల సమక్షంలో ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. మంతని ప్రాంతంలో ఎనలేని సేవ చేసినటువంటి స్వర్గీయ శ్రీపాదరావు గారు కొన్ని అసాంఘిక శక్తుల వలన గత 25 సంవత్సరాల కింద చనిపోవడం జరిగింది. వారు శాసనసభలో ఒక శాసనసభకు వన్నె తెచ్చే విధంగా వ్యవహరించినారు. శాసనసభలో ఒక హుందాగా పనిచేసినటువంటి పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఇలా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి ఇలా మంతని ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు తనవంతు పాత్ర పోషించి స్వర్గస్థులైనారు. వారి ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే కలలు కన్నారో ఈ మంతని ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కలలు కన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా వారి తనయుడు ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అతను కూడా రాష్ట్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. వారి ఆశయ సాధన కొరకు ఆర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి వారి ఆశీస్సులు శ్రీపాదరావు గారి పైనుండి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ముందు కూడా అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంతం ఏదైతే మన పెద్దపల్లి జిల్లా అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుండాలని ఆదర్శ జిల్లాగా చేయాలని చెప్పి శ్రీధర్ బాబు గారికి ఆ దేవుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులందరికీ కూడా పేరున మా జనరల్ సెక్రటరీ మహేష్ అన్నకు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, మా బాడీ మెంబర్స్కు, అదేవిధంగా కార్మికులందరూ కూడా పేరున ఇలా 25వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.